మీరు ఇక్కడ టేబుల్ దగ్గర ఉంటారు, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటుంటారు. మీకు ఆవిడ ఏం చెప్తుందో వినబడదు, కానీ ఏవిడైతే చెప్తుంటదో ఈ నుంచి ఆ టేబుల్ మీద సెట్ చేయాలి. చాలా డిఫికల్ట్ టాస్క్ కదా. అయినా మీకు ఎక్స్ప్రెషన్స్ అలవాటు కదా. రాంగ్ ఎక్స్ప్రెషన్ అలవాటు. మీ మాటలు వింటుంటే మాకు కావాల్సిన కంటెంట్ వస్తుందని ఆనందం ఉన్నది సార్. సార్ ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, సర్దడం స్టార్ట్ చేద్దాం. మీరు అటు వెనక్కి వెళ్ళండి సార్. ఓకేనా? పాట వస్తుందంటే ఓకే అని చెప్పండి, లేకపోతే డౌన్ అని చెప్పండి. మీ ఆవిడ పెద్ద గయ్యాలి కదా సార్. మీకు వినబడుతుందా? వాట్ ఎవర్ ఐ సే ఇస్ కరెక్ట్. అమావాస్య రోజు మీకు చుక్కలు కనబడతాయి. ఓకే, సో రోహిణి, ఆ ఫోటో ఇప్పుడు వాళ్ళిద్దరికి చూపించే టైం. నేను ఎలా అయితే వెళ్తానో అలానే రా. వెళ్ళొచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చి. రాలేవా? నడుస్తున్నావు కదా. ఓకే, చూడు ఇప్పుడు చూడు. జాగ్రత్త వినండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నో హ్యాండ్ మూమెంట్స్, ఓన్లీ టాకింగ్. 150 seconds is your time limit. It starts in 3, 2, 1, go. ప్లేట్ బేబీ గ్రీన్ ఫస్ట్ గ్రీన్. ఒక్కొక్కటే పిక్ చేసుకోండి, ఒక్కొక్కటే. రవి గారు left, right. రెడ్ ప్లేట్. అగో అక్కడ ఉన్నాయి, తీసుకోవచ్చు. ఆపోజిట్ ఆరిఫ్. yes no రెడ్ డౌన్ ऊपर नीचे. రెడ్ नीचे and mohe yes good. fruits very good. yes 30 seconds. glass 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. నాకు ఎప్పుడన్నా మోహిత్ గారికి లేకపోతే ఆరిఫ్ గారికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5 నిమిషాలు మీరు మీ పిల్లం వాయిస్ వినకుండా చేశాను నేను. అది జీవితంలో ప్రతి మగాడు కోరుకుంటాడు. అఫ్ కోర్స్ నేను కూడా కోరుకుంటా. నాకు ఒకవేళ పెళ్ళైతే నా వాయిస్ వినాలని కోరుకుంటారు బేసిక్ గా. అప్పుడు నేను వచ్చి హెడ్ ఫోన్స్ పెట్టేస్తాను. ఆరిఫ్ గారు మీరు థ్యాంక్స్ ఏం చెప్పకండి నాకు. థ్యాంక్ యూ కాదు, మీకు దేవుడు మంచిగా చూసుకోవాలి. ఈ పర్ఫార్మెన్స్ కి ఎవరు మిస్టేక్ ఉండొచ్చు, మీద మీ ఆవిడ? దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే దూరం ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో, అందుకోసం దగ్గర ఉండాలి. నువ్వు దగ్గర రా. అన్ని అన్న తర్వాత రా. అయితే ఇక్కడ ఏమైంది? నాకు తెలిసి గ్లాస్ సరిగా పెట్టలేదు నేను. గ్లాస్ కాదు అసలేంది, మీరు కింద పెట్టలేదు ఇవి. అవి ఉండేనా? అవు అట్లున్నది, అవి ఉండేనా అంట. సో ఎన్ని కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయో చూద్దాం. ఇది ఓకే మా కరెక్ట్. ఇది కరెక్ట్. దీని ఆపోజిట్ గ్రీన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఆపోజిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ గ్రీనా? ఇది గ్రీన్. గ్రీన్ కి ఆపోజిట్ గ్రీన్ ఉండాలి, రెడ్ కి ఆపోజిట్ రెడ్ ఉండాలి. నువ్వు అట్లా చూస్తున్నావు, నేను ఇట్లా చూస్తున్నా అంతే. ఎలా చూసినా అంతేరా. ఇట్లా పెడితే బెస్ట్ కదా. ఎట్లా పెట్టినా అయ్యే కదా. ఎలా అందంగా మీ ఆవిడ్ని మీరు చూడాలనుకుంటున్నారో అలా తయారు చేయండి. ఫైనల్ జడ్జెస్ వాళ్ళు. 300 seconds ఇస్ యువర్ టైం. 3, 2, 1, గో. ముందు శారీ కట్టేయండి. వైఫ్ హెల్ప్ చేయకూడదు, వైఫ్ వదిలేయాలి. వైఫ్ హ్యాండ్స్ అప్. ఇది లాగుతావే. రెడీ. భయ్యా అది లుంగి కాదు, చీర. నో చెకింగ్, నో టెలింగ్.
చీర పద్ధతిగా కట్టాలి. గుడ్ జాబ్ గుడ్ జాబ్. ఖర్చు పెట్టండి, మంచి కట్టండి. అది జడనా పంది తోకనా? పాష్. శివ శివ ప్లీజ్. నెయిల్ పాలిష్. ఏం కాదు నీలిమ గారు, మీ ఆయన కన్నీ తెలుసు. అన్నా ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదన్నా నేను. 5 4 3 2 1. ఎప్పుడు కూడా మా ఆడియన్స్ మీ ఇద్దరిని ఈ యాంగిల్లో అబ్బా బాబా ఆదర్శ పురుషులు కాబట్టి వీళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇంత డేరింగ్ గా పెళ్ళాన్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ ఇంత దగ్గరికి వెళ్ళారంటే ఎన్ని గట్స్ కావాలి. అసలు చూడకూడదు చేశా. మా ఆవిడ కాళ్ళకి నెయిల్ పాలిష్ వేయడం ఫస్ట్ టైం అన్నమాట. మీకు ఎలా అనిపించింది మేడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ కొత్తగా కూడా ఉంది బట్ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ నైస్. మహి క్యూట్ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేసావా? ఫర్ ద ఫస్ట్ టైం శివ నాకు నెయిల్ పాలిష్ చేశాడు అనమాట. ఇప్పుడు దాకా అసలు నెయిల్ పాలిషే వేయలేదు. మహి అండ్ ఇక్కడ నుంచి నీలిమ గారు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ చేస్తారు. కెన్ వి హావ్ సమ్ నైస్ మ్యూజిక్ ప్లీజ్? ఓకే, సో ఇప్పుడు గేమ్ ఏంటంటే వైఫ్ చెప్తుంటది, హస్బెండ్ చేస్తుంటాడు. డల్గోనా కాఫీ. కాఫీ పౌడర్ ఇచ్చాం, పంచదార ఇచ్చాం, ఒక ఖాళీ కప్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం. ప్రపంచంలో ఎవడైనా దీన్ని ఫోక్ స్పూన్ తోనే చేస్తాడు, కానీ మీరు నార్మల్ స్పూన్ తో చేయడమే టాస్క్. అది చేసిన తర్వాత వైఫ్స్ తాగుతారు. నేను అసలు తాగను. వైఫ్స్ అంటే మీరు కాదు, ఇక్కడున్న వేరే వైఫ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు తాగి స్కోర్ ఇస్తారు ఏ డల్గోనా కాఫీ బాగుంది అని. యువర్ టైం starts in 3 2 1 go. చక్కెర కాదు, ముందు కాఫీ పౌడర్ వేయాలి. ఓకే, లిటిల్ వాటర్ కొంచెం వాటర్ బస్ చాలు. బాగు కలుపు. నా మీద బాగా ఉన్న ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి ఆ కసిని మృదుల ఎలా చెప్పాలి తెలుసా? పిల్లలు మనల్ని ఎలా విసిగిస్తారో అట్లా విసిగి చేయండి. డల్గోనా కాఫీ ఒక స్టైల్లో కనబడుతుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత రావాలి బయటికి. ఆ ఫోమింగ్ పైన రావాలి, ఇంకొంచెం బీట్ చేయండి. గ్లాస్ లో మిల్క్ ఇంకొంచెం తగ్గించాలి. ఆ క్రీమీ డల్గోనా ఫ్లేవర్ మిల్క్ మొత్తం అంత పైన అందంగా వేయదాని మీద కాఫీ పౌడర్. ఈ డల్గోనా కాఫీ తాగే కన్నా కుర్తి తాగడం బెటర్. ఏ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఆయన చేసిన డల్గోనా కాఫీ? బాగుంది, పైన కాపీ పడి కింద పాలు ఉన్నాయి.